గురువుగారు, అశ్విని నక్షత్రం యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి గురువుగారు? మా అశ్విని నక్షత్రానికి వచ్చేసేసి నక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు ఏంటి అని అంటే ఒకరి మాట వినడు, రాక్షసుడు. అసలు కేతువు ఏంటి అని అంటే రాహు కేతువులు ఇద్దరు రాక్షసుడు. ఒక్కడే రాహు కేతువులుగా మారిన వ్యక్తి. అయితే రాక్షస గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా అంటే ఒక సైకోయిజాన్ని చూపిస్తారు, మనకు ఒక సైకో మెంటాలిటీగా చూపిస్తారు. అదొకటి. తర్వాత స్వార్థము బాగా ఉంటుంది, విపరీతమైన స్వార్థం ఉంటుంది వాళ్ళకు. ఎలా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కోళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, పక్కోళ్ళ దగ్గర నుంచే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఏదైనా పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు అన్నట్టు మేషరాశి వారు. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే బద్ధకం బాగా పెరుగుతుంది, వాళ్ళు విపరీతమైన బద్ధకం ఉంటుంది. ఇంకొకటి కోపిష్టి. ఒకవేళ వారికి కోపం వచ్చిందనుకోండి, భోజనం తినడం కూడా ఒక వారం రోజులు మానేమన్నా మానేస్తారు అశ్విని నక్షత్రం వాళ్ళు. పట్టుదల మనుషులు. పట్టుదల, విన్నారా? అదొకటి. తర్వాత రెండోది ఏంటి అని అంటే నానుకునే వాళ్ళ మీద ప్రేమ ఎలా చూపియాలో అలా చూపిస్తారు, ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటారు. అవసరమైతే వాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉంటారు తప్ప మిగిలిన వాళ్ళని పట్టించుకోరు. ఈ అశ్విని నక్షత్రం యొక్క లక్షణాలు విచిత్రతత్వ భావనలతో ఉండేటువంటిదే ఈ అశ్విని నక్షత్రం. ఇంకొకటి చెప్పాలంటే తల్లి, ఈ అశ్విని నక్షత్రం వారికి ఎక్కువగా ముక్కు మీద కోపము అంటారు కదా, అది కూడా బాగా. ముక్కు మీద కోపం ఎక్కడరా అంటే నా సామిరంగా వాడి దగ్గరనే ఉన్నది, ఇంకెప్పటి దగ్గర లేదు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే నేనా అనుకునే భేదాలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు నీది నాది నువ్వు నేను అనే భేదాలు కూడా వారికి రావు. అంతటి లక్షణాల కలగతో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇక మంచి భోజన ప్రియులు, భోజనం విషయంలో అద్భుతమైన వంటలు రుచి చూడాలి, ప్రతి ఒక్కటి తినాలనే ఆలోచనతో కూడా వారు ఉంటూ ఉంటారు. కాకపోతే ఒకటి ఉన్నది తల్లి, అశ్విని నక్షత్రం వారు నల్ల పసుపు అని పేరు ఎప్పుడైనా విన్నవారా తల్లి? విన్నాను గురుగారు, కానీ చూడలేదు. ఇది నల్ల పసుపు కుంకుమ అంటారు, గంధము లాంటిది. దీన్ని ఏంటి అని అంటే తీసి చేతిలో వేసుకొని తడిపి బొట్టు కింద పెట్టుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకు ఫైనాన్స్ స్టేటస్ అనేది సరిగ్గా నడవదు. చూశారు కదా అందరూ, నల్ల పసుపు కాలా హల్దీ అని ఉంటుంది. ఈ నల్ల పసుపు బొట్టు ఎవరైతే వాడుతారో వాళ్లకు వారి లక్షణాలు తొలగిపోయి ఆర్థిక పరంగా వృద్ధి పొందుతూ ఉంటారు, ఆర్థిక పరంగా వృద్ధి పొందుతూ ఉంటారు. అందుకోసం ఏంటి అని అంటే ఈ యొక్క బొట్టు ఎవరైతే వాడుతారో వాళ్ళల్లో ఉండేటువంటి సర్వదోషాలు నివారణ అయ్యి, ఈ సంవత్సరే కాకపోయినా ఇది నిత్యంగా పెట్టుకుంటూ ఉండాలి. నిత్యంగా పెట్టుకుంటూ ఉంటేనే దీంట్లో ఉండేటువంటి శక్తి మన శరీరంలోకి తేరుతుంది. దీనికి మనకు సామెత ఉన్నది ఏంటి, తినగవేమ తీయనుండు అని అంటారు. దాన్ని మనం ఎంతగనం పెడుతూ ఉంటే అది అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మన శరీరం లోపలికి వెళ్ళేసేసి మనలో ఉండేటువంటి చెడు లక్షణాలను అనేటువంటివి బయటికి తీసేస్తూ ఉంటాయి. పైగా ఈ బొట్టు వేరే మీకు బయట ఎక్కడికి వెళ్ళినా దొరకదు, కేవలం మేమే తయారు చేస్తాము, మా దగ్గరనే దొరుకుతాయి. మరి ఎలా తీసుకోవాలి గురుగారు? ఎవరైనా కావాలి అంటే కింద మనం నెంబర్ వేస్తాం కదా తల్లి, ఆ నెంబర్కి ఫోన్ చేసిన యెడల అది పంపించడం జరుగుతుంది, వారికి మనం పంపించవచ్చు. అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ రాశికి చెందుతారు గురువుగారు? మేషరాశి తల్లి, మేషరాశికి చెందిన వాళ్ళే ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం వారు ఎప్పుడైనా సరే ఆ మేషరాశిలో ఉండేటప్పుడు వాళ్ళకు కేతు అధిపతి ఉంటాడు. కాబట్టి రత్నము అనేది ఒకటి ఉంటుంది. రత్నం ఏ రత్నం పెట్టుకోవాలి? రత్నము క్యాటై అనే రత్నం వస్తుంది, వైఢూర్యం. ఆ రత్నాన్ని ఉంగరం వేలికి మాత్రమే ధరించవలను. అలా ధరించినటువంటి ఎడల వాళ్ళకు ఉండేటువంటి దోషాలు కూడా నివారణ అవుతాయి. దాంతోపాటు ఈ నల్ల పసుపు బొట్టు ఏదైతే ఉందో నల్ల పసుపు బొట్టుని మాత్రం ఖచ్చితంగా ధరిస్తే వాళ్ళల్లో ఉండే స్వభావ లక్షణాలు మార్పు చెంది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి.
ఎటువంటి ఎందుకనంటే వీళ్ళు ఎక్కువగా అప్పుల బాధల్లో ఉంటారు తల్లి. ఆ అప్పు బాధలు కూడా తొందరగా నెరవేరుతూ ఉంటాయి. ఇది విషయం. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురువు గారు? పరిహారాలు అంటే తల్లి, వారు ఎక్కువగా దైవారాధనలో ఉండి దేవాలయ దర్శనాలు చేస్తే సరిపోతుంది. దైవారాధన అంటే ఇంట్లో ఉండే భగవంతుని దగ్గర దర్శనానికి వెళ్ళి, ఇంట్లో ఉండే దేవుడి దగ్గర దీపం వెలిగించి దేవాలయానికి దర్శనానికి వెళ్ళాలి. ఇవి చేస్తే సరిపోతుంది. ఏ ఆలయాన్ని దర్శించాలి గురువు గారు? అమ్మ, ముఖ్యంగా ఏంటి అని అంటే వీళ్ళకు లక్ష్మీ అనుగ్రహం కావాలి కాబట్టి సింహాసనం మీద ఉండేటువంటి దుర్గాదేవి, సింహం మీద కూర్చునేది కాదు, సింహాసనం మీద కూర్చునే దుర్గాదేవి ఆలయ దర్శనం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యతగా చెందించేది. రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే వీళ్ళకు ధనపరంగా కూడా చాలా కష్టాల్లో ఉంటారు కాబట్టి మీరు ఏం చేయాలి? బృహస్పతి గ్రహం ఉంటుంది కదా, బృహస్పతి గ్రహానికి శనిగలు నానబెట్టేసి ఆ శనిగలతో స్వామివారికి అర్చన చేయించాలి. బృహస్పతి గ్రహానికి అర్చన గావించినటువంటి ఎడల వాళ్ళకు ఉండేటువంటి దోషం అనేటువంటిది నివారణ జరిగి లక్ష్మీ అనుగ్రహం పొందింపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విన్నారా? అదొకటి. తర్వాత ఈ పరిహారంలో ముఖ్యంగా బిల్వదళాలు ఉంటాయి కదా తల్లి, బిల్వదళాలు శివుడి మీద మనం అర్పిస్తాము. అర్పించినటువంటి బిల్వదళాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకువచ్చి 15 రోజుల పాటు నీడలో నానబెట్టాలి. నీడలో ఎండబెట్టేసి, ఎండబెట్టిన తర్వాత దాన్ని బాగా పొడి చేయాలి. పొడి చేసేసి వస్త్రగాయం అంటే తెలుసా తల్లి నీకు? ఏంటిది వస్త్రగాయం అంటే? జల్లెడబట్టడం. అవునా? జల్లెడబట్టాలి. జల్లెడబట్టిన తర్వాత వచ్చే పొడి ఏదైతే ఉంటుందో అది వాళ్ళు భోజనంలో వేసుకొని తింటే ఆ ఉండేటువంటి శరీరతత్వ దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. ఇది ఆచరిస్తే సరిపోతూ ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. నమస్కారం. మహాదేవ.